ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ అమృతవల్లి, హోటల్కి తీసుకెళ్లడానికి సరుకులన్నీ సిద్ధం చేసావా? ఎక్కడన్నయ్యా, ఇది బడికి వెళ్లేదాకా దీన్ని రెడీ చేయడానికి సమయం అంతా సరిపోతుంది. మరి ఇలాగే వెళ్ళమంటావా నన్ను? పిల్లలు పాఠాలు వినకుండా ఎవరో వింత మనిషి వచ్చిందని నన్నే చూస్తారు. మరి మేకప్ ఎక్కువైనా అలాగే చూస్తారే. నువ్వైతే ఏ చీర కట్టినా అందంగా కనపడతావు, అందుకే అందరూ చూస్తారు. ఎవరు చూస్తారమ్మా? అయ్యో, దీనికి ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. వెంకటపతి రాజు గారు, వెంకటపతి రాజు గారు, వెంకటపతి రాజు గారు, వెంకటపతి రాజు గారు. అంటే వెంకటపతి రాజు గారు, వెంకయ్యమ్మ, ఇలా అందరూ అక్కని చూసి లక్ష్మీదేవిలా ఉంది అని అంటూ ఉంటారు కదన్నయ్య, అదే అంటుంది. అవునన్నయ్య. నా చెల్లెళ్ళ కట్టు బొట్టు చూసి మహాలక్ష్మిలాగే ఉంటారు కదా, అందుకే మిమ్మల్ని చూసి అందరూ మెచ్చుకుంటారు. హలో బావా, మరి నేనెలా ఉంటాను? ప్యాంటు చొక్కా వేసుకున్నా మగరాయుళ్లా ఉంటావు. డ్యూటీ చేయడానికి ఈ యూనిఫామ్ తొడుక్కుంటాను, కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటాను కదా బావా. అలా అని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పేదేంటి, నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. దీన్నే అది ఏదో ఇంగ్లీష్లో అంటారు కదమ్మా. సెల్ఫ్ డబ్బా అన్నయ్య. అదే, ఆ డబ్బా కొట్టుకోవడం అంటారు. ఇది ఇలాంటివి బాగానే ట్రాన్స్లేట్ చేస్తుంది. నువ్వు చెప్పు శ్రీవల్లి, నేనెలా ఉంటాను? ఈ యూనిఫామ్ లో సిన్సియర్ ఆఫీసర్ లాగా, చీర కడితే అచ్చం తెలుగింటి ఆడపిల్లలా లక్షణంగా ఉంటావు. మరి మీ అన్నయ్య ఏంటి నా అందాన్ని మెచ్చుకోవట్లేదు? ఆడపిల్లంటే అందం ఒక్కటే కాదు, అనుకువగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ మాట పడవు, తీరిక లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. అవునన్నయ్య, పొరపాటున పోలీస్ అయింది గాని అదే వకీలైండుంటే అన్యాయం చేసిన వాళ్ళని ఏ కీలు కీలు విరగొట్టుండేది. పోలీస్ అయ్యి కాసేపే డ్యూటీకి వెళ్తుంది గాని వచ్చాక మనల్ని చంపుకు తింటుంది. నేను మాట్లాడడంలోనే కాదు బావా, అన్ని పనులు చేయడంలోనూ సూపర్ ఫాస్ట్. ఇంట్లో పనులన్నీ చెల్లెళ్ళే చేస్తున్నారు, నువ్వేం చేస్తావని? హోటల్కి వెళ్ళడానికి అన్ని సరుకులు సిద్ధం చేసింది నేనే. పొద్దున్నే టీ, టిఫిన్, ఇల్లు ఊడవడం అన్నీ చేసేసాను. అవునా? అవునన్నయ్య, శివ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి అన్ని పనులు చకచకా చేసేసింది. ఎందుకో? ఈ రోజు నుంచి 30 రోజుల వరకు, అంటే 1 నెల, మా దేవరాజ్ అన్నయ్యకి రిపోర్టింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఓహో. గంగాబావ మీద కోపంతో అప్పుడప్పుడు నాకు టార్చర్ చూపించేవాడు. నేను రివెంజ్ తీర్చుకోవాలి కదా. డ్యూటీలో పగలు ప్రతీకారాలు ఉండకూడదు శివ, అది మనసులో పెట్టుకుని దేవాబావ ద్వేషం పెంచుకుంటాడు కదా. అవన్నీ నేను చూసుకుంటానులే. ఇంతకీ గంగాబావ ఎందుకో డల్గా ఉన్నాడు? నువ్వు ఇల్లుడవడం వరకు సరే, టీ పెట్టడం కూడా ఈ మధ్యనే నేర్చుకున్నావు, అది సరే. కానీ టిఫిన్ కూడా నువ్వే తయారు చేసావంటే ఈరోజు మా జాతకం బాగుందో లేదోనని ఆలోచిస్తున్నాను. రామచంద్ర ప్రభో, నేను టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడు శ్రీవల్లి పక్కనే ఉంది. ఉప్పు, కారం అన్నీ తన డైరెక్షన్లోనే వేశాను. మీరందరూ కంగారు పడకుండా బాగా మెక్కండి. సరే, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. స్టేషన్ దగ్గర దింపమంటావా? పర్లేదులే బావా, నేను వెళ్తాను. సరే, మధ్యాహ్నం భోజనం తీసుకొస్తాను. సరే. కుముదా, ఇంకా ఎంతసేపే? స్కూల్కి టైం అవుతుంది కదా. ఇంకా 10 నిమిషాలు పట్టొచ్చక్క. దీంతో పెట్టుకుంటే నీ పనులన్నీ ఆగిపోతాయక్క, నువ్వు వెళ్ళు.
నన్ను వెళ్ళమంటావా కుముదా? నీ ఇష్టం. పోనీ నన్ను దిగబెట్టమంటావా అమ్మా? పర్లేదన్నయ్య, నేను వెళ్తాను. హ్మ్. ఏమండి శ్రీవల్లి గారు, నేను విజిల్ కొడుతున్నా మీరు పట్టించుకోవట్లేదేంటండి? ఓ మీరా? ఎవరో గూర్ఖా అనుకున్నాను. చీనా బతుకు. ఏమైందండి? ఏం లేదులేండి, డాక్టర్ని కాస్త గూర్ఖాన్ చేసేశారు. అయ్యో అలా అని కాదు, ఎవరో పోకిరీలు కూడా విజిలేస్తుంటారు కదా, తల తిప్పి చూస్తే ఇంకా ఏడిపిస్తారని చూడలేదు. చివరికి నేను అలా కూడా అనిపించానన్నమాట. అయ్యో మిమ్మల్ని అలా అనుకోలేదండి. సర్లేండి, ఎక్కండి. పర్లేదు, నేను వెళ్తాను. ఏమండి, వెనక సీట్ ఎందుకు ఖాళీగా పెడతారో తెలుసా? మీలాంటి వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్ళడానికే. కూర్చోండి శ్రీవల్లి గారు, డ్రాప్ చేస్తాను. సరే. అవునండి, కరెక్ట్గా నేనెళ్ళే టైంలోనే వస్తున్నారు. నేను వెళ్తున్నట్టు మీకెలా తెలుస్తుంది? ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎవరు ఎక్కడ ఎలా కలిసి నడవాలో పైన ఆ భగవంతుడి నిర్ణయిస్తాడని. అయినా టైం చూసుకొని మీరొస్తే భగవంతుడేం చేస్తాడులేండి. అంటే చెప్తే మీరు నమ్మరు గాని నిన్న రాత్రి అరుగు మీద పడుకున్నానా? ఏమో, నాకు తెలీదండి. అయ్యయ్యో, మీకెలా తెలుస్తుంది? మామూలుగా చెప్తున్నాను. నిన్న రాత్రి అరుగు మీద పడుకొని ఆకాశంలోకి చూస్తుంటే అలా నిద్రలోకి జారుకున్నాను. ఒక్కసారిగా అలా ఒక మెరుపు మెరిసింది. అందులో మీరు నడిచొస్తున్నారు. సరిగ్గా ఈ రోడ్లోనే. మిమ్మల్ని డ్రాప్ చేసేవాళ్ళు లేక మీరు నడిచెళ్తున్నారని అర్థమైంది. ఆ తర్వాత అది కళ అని నాకు అర్థమైంది. కళ నిజమవుతుందో లేదో అని అర్థం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. మీరు నిజంగానే ఇక్కడ నడిచి వెళ్తున్నారు. ఒక్కోసారి కళ నిజమవుతుందేమోనని ఇప్పుడే అనిపిస్తోంది. రాత్రి పడుకునేటప్పుడు చందమామ కథలు బాగా చదివారనుకుంటా, అదే ఇక్కడ చెప్తున్నట్టుంది. అలా ఏం లేదండి. పాపాయమ్మ వాళ్ళ గేదెకి డెలివరీ చేశానా, లేగదోడ అనుకున్న టైం కంటే 5 నిమిషాల ముందే టపీమని భూమి మీద పడిపోయింది. అయ్యో, కంగారు పడకండి, నేనే పట్టుకున్నాను. బేసిక్గా పశువులకి ఏం కాకుండా చూసుకోవడం నా హాబీ. అందుకే మీరెలా ఉన్నారో ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. అదేంటండి? నా ఉద్దేశం ఏంటంటే, పశువుల్ని అంత ప్రేమించేవాణ్ణి మంచి అమ్మాయి మిమ్మల్ని ఇంకెంత ప్రేమించాలి? ఏంటండి? మీరు మరోలా అనుకోకండి, మీరంటే అభిమానం అని చెప్తున్నాను. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. మనిషి అన్న తర్వాత సరదాగా ఉండాలండి. నాకు ఎవరు లేరు కదా. మరి మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. మీరు ఒప్పుకోండి, చేసుకుంటాను. ఏంటి అంటే మంచి సంబంధం వస్తే చేసుకుంటాను అంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.